తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో కలకలం సృష్టించిన చిరుతపులి రాత్రి తప్పించుకుంది. నలుగురిపై దాడి చేసి కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన వలలోకి రాకుండా పొలాల్లోకి వెళ్లింది. మళ్లీ పొలాల్లో సంచరిస్తూ ఎక్కడ రైతులపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారుల వైఫల్యం వల్లే చిరుత తప్పించుకుందని స్థానికులు అంటున్నారు. హెల్ప్ తీసుకుని రెవెన్యూ పీపుల్ హెల్ప్ తీసుకుని గ్రామం వాళ్ళు హెల్ప్ తీసుకుని ఇదంతా పెట్టడం జరిగింది. మానిటరింగ్ చేసినప్పుడు అది అటు నుంచి డైరెక్ట్ అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా మేము ఎక్స్పెక్ట్ చేసింది దట్ ఆల్రెడీ కొంత ఇంజరీ అయింది దీనికి. అలా ఎవరు చెప్పారు ఇక్కడ లోకల్ వాళ్ళు దట్ ఎవరు బీట్ చేశారు, దీనివల్ల కొంత ఇంజరీ అయింది. సో మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ అది పైకి నుంచి డైరెక్ట్ కిందకి జంప్ చేసుకోవచ్చు. అంటే వైల్డ్ యానిమల్ అంటే మేము ఏం చెప్పలేము. వారి యొక్క పద్ధతులు ఫాలో అయిన తర్వాత రాత్రి సుమారు 12:50 1 గంట మధ్య ఆ చిరుతపులి మళ్లీ ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం జరిగింది. వెళ్ళిపోవడంలో పూర్తి బాధ్యత నిర్లక్ష్య బాధ్యత ఇది తూర్పుగోదావరి జిల్లా డిఎఫ్ఓ గారు పూర్తి నిర్లక్ష్యం వల్ల ఇక్కడ అది చిరుతపులి ఇక్కడ గ్రామం నుంచి ఆ యొక్క చెట్టుపై దిగి పారిపోవడం జరిగింది. ఈ 2 గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఈ ఎన్ని రోజులు ఎలా ఉంటుందో మాకు తెలియదు.